హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు యూనిట్ 2లో వికాస దృక్పథాలు అనేటువంటి లెసన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ వికాస దృక్పథాలు అనేటువంటి లెసన్లో ముఖ్యంగా వికాసం, పరిపక్వత, అలాగే పెరుగుదల, ఈ మూడింటి మధ్య మనకి భేదాలు తెలియాలి. ఆ మూడింటికి అర్థం ఏంటో తెలియాలి. నార్మల్ పరిభాషలో మనం చెప్పుకోవాలంటే పెరుగుదల, వికాసం అనేటువంటి వర్డ్స్ సిమిలర్గా ఉపయోగించేస్తూ ఉంటాం, ఒకదానికొకటి ఉపయోగించేస్తాం. కానీ సైకాలజీ పరిభాషలో మనకి పెరుగుదల అంటే వేరు, వికాసం అంటే వేరు. వాటి రెండింటికి నిర్దిష్టమైనటువంటి అర్థాలు మనకి కనబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 157 సెంటీమీటర్స్ పెరిగాడండి. సో 157 సెంటీమీటర్స్ ఎత్తు పెరిగాడు. అలాగా ఆ వ్యక్తి 54 కేజీల బరువు ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటివి? పరిమాణాత్మకమైనటువంటి కొలతలు. సో అంటే క్వాంటిటీ చెప్పగలుగుతున్నాం. ఆ వ్యక్తి ఎత్తు ఎంత, ఆ వ్యక్తి బరువు ఎంత అనేటువంటి క్వాంటిటీ చెప్పగలుగుతున్నాం. సో అలాగే ఈ క్వాంటిటీ చెప్పగలిగేవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి పెరుగుదలలోకి వస్తాయి. అందుకే పెరుగుదలని పరిమాణాత్మకమైనటువంటి మార్పు అంటాం. పరిమాణం చెప్పగలుగుతున్నామా లేదా? సో కాబట్టి ఇవి క్వాంటిటీ చెప్పగలిగేవన్నీ కూడా పెరుగుదలలోకి వస్తాయి, గ్రోత్లోకి వస్తాయి అన్నమాట. సో మరి వికాసం ఏంటంటే ఈ పెరుగుదల జరగడం వల్ల జరిపేటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వికాసంలో చేర్చాలి. అంటే కాలి కండరాలు గట్టిపడడం అనేది పెరుగుదల అయితే, ఆ కాలి కండరాలు గట్టిపడడం వల్ల పిల్లవాడు నడవడం అనేది వికాసంలోకి వస్తుందండి. వోకల్ కార్డ్స్ డెవలప్ అవ్వడం, స్వరతంత్రులు డెవలప్ అవ్వడం అనేది పెరుగుదలలోకి వస్తే, ఆ స్వరతంత్రులు డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళు మాట్లాడుతున్నాడు, అది వికాసంలోకి వస్తుంది. సో అంటే పెరుగుదల వల్ల జరిగేటువంటి మార్పుల వల్ల వికాసానికి అవి తోడ్పడుతున్నాయి. సో పెరుగుదలే లేకపోతే వికాసం జరుగుతుందా? సో వికాసం అనేది ఆటోమేటిక్గా పెరుగుదల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అంటే వికాసంలో ఒక భాగంగా పెరుగుదలను చెప్పుకోవచ్చా? సో అంతే కదా. మరి పెరుగుదల జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని వికాసం అంటాం. కాబట్టి పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. సో వికాసం అనేది ఓవరాల్గా మొత్తంగా చెప్పుకుంటే దాంట్లో ఒక భాగంగా పెరుగుదలని మనం చెప్పవచ్చు. సో ఈ పెరుగుదల, వికాసానికి సంబంధించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. వాటిని గురించి డిస్కస్ చేస్తే మీకు ఇంకా విపులంగా అర్థమవుతుంది. ఆండర్సన్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, వికాసం అంటే శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమీక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియే అని అంటాడు. సో వికాసాన్ని ఎలా నిర్వచించాడు చూడండి. శరీర ఆకారాలను అంటే మన శరీరం యొక్క ఎత్తు, పొడవు, అలాగే యొక్క బరువు, సో ఇవన్నీ కూడా ఆకారాలు కదా. సో ఈ ఆకారాలు కలగడానికి గల కారణం ఏంటి? పెరుగుదల. సో పెరుగుదల. శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను, మరి అవయవాలు పెరిగిన తర్వాత అవయవాలు చేసేటువంటి ఫంక్షన్స్ అంటే నడవడం, దుమకడం, మాట్లాడగలగడం, సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ కదా. సో ఈ ఫంక్షన్స్ ఈ రెండు కలిపి సమీక్యం చేసి వివరించేటువంటి క్లిష్ట ప్రక్రియనే మనం వికాసం అంటాం. డెవలప్మెంట్ అంటే అదే. మన పెరుగుదల అనేది ఒక నిర్దిష్ట స్థాయికి చేరిన తర్వాత ఆగిపోయినా సరే వికాసం అనేది అంటే మన అవయవాలలో వచ్చినటువంటి ఆ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆ గ్రోత్ వల్ల జరిగేటువంటి ఫంక్షన్స్ అనేవి మన చనిపోయే వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వికాసం అనేది మన చనిపోయే వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఆండర్సన్ ప్రకారం ఏంటి? శరీర ఆకారాలను, ఆ శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అంటాడు ఆండర్సన్. నెక్స్ట్ క్రైగ్ ఏమంటాడంటే, జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలోనూ, ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అంటాడు. సో క్రైగ్ ఏమంటాడు? జీవ సంబంధిత పరిసరాల ప్రభావం. జీవ సంబంధిత అంటే హెరిడిటీకి సంబంధించినటువంటి, అలాగే పరిసరాలకు సంబంధించినటువంటి ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల, అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి జీన్స్, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, ఈ రెండింటి ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలోనూ, ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అంటాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అడవిలో పెరుగుతున్నాడండి. సో అడవిలో పెరుగుతుంటే ఆ వ్యక్తి తాత ముత్తాతల నుంచి ఆ వ్యక్తికి
నడవడం అనేటువంటి ప్రక్రియ ఒక 3 సంవత్సరాల్లో వాళ్ళ తాత ముత్తాతలందరూ కూడా 3 సంవత్సరాల్లో వచ్చినాకనే మనకి నడుస్తున్నారనుకోండి. సో, ఈ వ్యక్తి అడవిలో పెరుగుతున్నాడు. అడవిలో పెరుగుతున్నప్పుడు ఆ అడవిలో చుట్టూ ఉన్నటువంటి కోతులు పాకుతున్నాయి. 2 కాళ్ళు ఉపయోగించి మనకి అవి నడవట్లేదు. 2 కాళ్ళతో నడవట్లేదు. 2 చేతులు, 2 కాళ్ళు ఉపయోగించి అవి ఏం చేస్తున్నాయంటే చింపాంజీల్లాగా మనకి దుముకుతున్నాయి. సో, ఈ యొక్క వ్యక్తి ఏం నేర్చుకుంటాడు? అలా దుమకడాన్నే నేర్చుకుంటాడు తప్ప మనిషిలాగా నడుము స్ట్రైట్‌గా పెట్టి నడవడం నేర్చుకోలేడు. సో, అంటే ఆ వ్యక్తికి ఏం ప్రభావం చూపింది? పరిసరాల ప్రభావం ఎక్కువైంది. సో, అనువంశికంగా వాళ్ళ తాత ముత్తాతలు 3వ సంవత్సరంలో నడవడం ప్రారంభించినప్పటికీ, ఈడు నడవకుండా ఏం చేస్తున్నాడు? కోతిలాగా, సింపాంజీలాగా యాక్ట్ చేస్తున్నాడు. సో, ఓకే. అంటే పరిసరాల ప్రభావం వల్ల ఆ వ్యక్తిలో వికాసం అనేది మార్పు జరిగింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఎవరైనా సరే, ఒక పిల్లవాడు ఓ సంవత్సరానికే నడిచేస్తాడు. మరొక పిల్లవాడు 2 సంవత్సరాలైనా నడవడు. సో, ఇలా దీనికి కారణం ఏంటంటే వాళ్ళ అనువంశికత కారణం కావచ్చు. సో, కాబట్టి మన క్రైగ్ ప్రకారం ఏంటంటే జీవ సంబంధితమైనటువంటి పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను వీటన్నిటిలో కూడా మార్పు రావడమే మన వికాసం అని క్రైగ్ చెప్పాడు. మరి పెరుగుదల వికాసానికి సంబంధించి భేదాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుదల అంటే పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది చెప్పుకున్నాం కదా. ఎత్తు, బరువు, పొడవు ఇవన్నీ మనం కొలతలుగా కొలుస్తాం. మెజర్మెంట్స్ ఉంటాయి వీటికి. కాబట్టి ఒక క్వాంటిటేటివ్గా మనం చెప్తాం కాబట్టి పరిమాణాత్మకమైనవి. వికాసం అనేది గుణాత్మకమైనది, ఒక క్వాలిటేటివ్ మాట. క్వాలిటీ, ఓకే, ఇది క్వాంటిటీ. క్వాలిటీ అంటే వికాసం అనేది ఒక గుణాత్మకమైనది. ఇది పరిమాణాత్మకమైనటువంటి మార్పులతో పాటు వాటి వల్ల సంభవించే కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల వయసులో నడవడం చేతకాని శిశువు ఏడాది వచ్చేసరికి కాలి కండరాలు పెరిగి, సో ఇక్కడ కాలి కండరాలు పెరగడం అంటే ఏంటి? అది పెరుగుదల. సో అలా పెరగడం వల్ల ఏమవుతుంది? ఆ పిల్లవాడు నడుస్తున్నాడు. సో నడవడం అనేది ఏంటంటే దట్ ఈజ్ వికాసం. సో వికాసం అంటే నడవడం మాత్రమేనా అంటే కాలి కండరాలు పెరిగి నడవడం మొత్తం అదంతా కలిపి మన వికాసం చెప్తాం. అందుకే వికాసం మొత్తం అనుకుంటే దాంట్లో భాగమే పెరుగుదల అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ప్రత్యక్షంగా చూడగలమా, చూడలేమా? ఎస్, ప్రత్యక్షంగా చూడగలం, కొలవచ్చు. సో ఎంత ఎత్తున్నాడు, ఎంత బరువు ఉన్నాడు అని చెప్పి మనం ప్రత్యక్షంగా కొలవచ్చు. కానీ వికాసం ద్వారా వచ్చేటువంటి మార్పులు ఖచ్చితంగా కొలవలేం. ఎందుకంటే అది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ, సంకీర్ణ ప్రక్రియ మాట ఇది. ఓకే, మరి వికాసం వల్ల కలిగేటువంటి మార్పులు కొలవడానికి వివిధ రకాల పరీక్షలు, పరికరాలను, పద్ధతులను ఉపయోగించాలి. పెరుగుదల వికాసంలో ఒక భాగం. వికాసంలో ఒక భాగమే పెరుగుదల. వికాసం అనేది ఏంటి? వికాసం అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. పెరుగుదల దానిలో భాగం. పెరుగుదల ఒక వయసు దగ్గర ఆగిపోతుంది. సో పెరుగుదల అనేది ఒక వయసు దగ్గర ఆగిపోతుంది. ఎత్తు నిజంగా ఒక వయసు దగ్గర ఆగిపోయింది అనుకోండి, చనిపోయే వరకు కూడా మనం చాలా అలాగే పెరుగుతూనే ఉండాలి. సో అంటే చాలా ఎత్తుకు ఎదిగిపోవాలి. కానీ 20-25 ఇయర్స్ వచ్చేదాకా పెరిగి దాని తర్వాత ఆగిపోతాం. సో హైట్ ఇంక పెరగరు. సో అది అందుకే పెరుగుదల అనేది ఒక వయసు దగ్గర ఆగిపోతుంది అంటాం. నెక్స్ట్, వికాసం కార్యాత్మకం అయినందున అది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. ఇది ఫంక్షన్ కదా, కాబట్టి నిరంతరం కొనసాగుతుంది. శ్వాస తీసుకోవడం ఆపం, నడవడం ఆపం, పరిగెత్తడం ఆపం. సో ఇవన్నీ కూడా మనకి నిరంతరం కూడా జరుగుతూనే ఉంటాయి చనిపోయే వరకు కూడా. సో పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాలలో అంటే శారీరక మార్పుల్లో మాత్రమే వాడతాం కదా. శారీరకంగా ఎత్తు పెరగడం, పొడవు పెరగడం, బరువు పెరగడం వీటి మాత్రమే మనం పెరుగుదల వాడతాం. కానీ వికాసం వివిధ అంశాలు అంటే శారీరకంగా, సాంఘికంగా, నైతికంగా మొదలైన మార్పులను సూచించడానికి వాడతాం అన్నమాట. అంటే శారీరకంగా బరువు పెరిగిన, ఆ బరువు పెరగడం వల్ల కాలి కండరాలు గట్టి పడడం వల్ల, లేకపోతే వాకల్ కార్డ్స్ గట్టి పడడం వల్ల, సో అనేక రకమైన కార్యక్రమయుతమైనటువంటి కొన్ని
విషయాలు జరుగుతాయి. ఆ విషయాలు జరగడం అనేది వికాసంలో మనం చెప్తాం. అలాగే సాంఘికంగా ఒక పిల్లవాడు సంఘంలో కలివిడిగా అందరితోని సాంఘీకరణ కలిగి ఉండడం, లేదా కలిగి లేకపోవడం. సో, ఇవన్నీ కూడా మనకి వివరిస్తుంది వికాసం అనేది. అలాగే నైతికంగా ఎంత నైతికత చూపిస్తున్నాడు అనేటువంటి నైతిక వికాసం కూడా మనం డిస్కస్ చేస్తాం. సో, ఇదంతా కూడా మనకి పెరుగుదలకి, వికాసానికి మధ్య ఉన్నటువంటి భేదం. ముఖ్యంగా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక సర్కిల్ గీసుకున్నట్లయితే ఆ సర్కిల్‌లో లోపల పెరుగుదల ఉంటే బయట వికాసం ఉంటుందండి. ఎందుకంటే మొత్తం వికాసంలో పెరుగుదల అనేది ఒక భాగంగా ఉంటుంది. వికాసం అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఓకే. సంక్లిష్ట ప్రక్రియ, సంకీర్ణ ప్రక్రియ. అలాగే వికాసం అనేది కేవలం ఒక అంశానికి మాత్రమే చెందింది కాదు. దీంట్లో సాంఘిక వికాసం ఉంటుంది, నైతిక వికాసం ఉంటుంది, అలాగే శారీరక వికాసం. ఇవన్నీ కూడా వికాసంలో మిళితమై ఉంటాయి. సో, ఇది వికాసానికి, పెరుగుదలకి మధ్య ఉన్నటువంటి భేదం. నెక్స్ట్ పరిణితి లేదా పరిపక్వత గురించి చూద్దాం. సో, దీని గురించి పెద్దగా ఎక్కువగా మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. వయసు ఆధారంగా ఏవైతే మనలో ఉన్నటువంటి జన్మతః వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు ఉంటాయో అవి వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని మనం పరిణితి అంటన్నమాట. అంటే క్రమంగా వికసించడం దేంతో పాటు, వయసుతో పాటు. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. వికాసానికి పరిణతికి మధ్య భేదం ఇక్కడ చూపుతుంది. మనకు జన్మతః మన తాత ముత్తాతల నుంచి మన జీన్స్ వస్తాయి. ఆ జీన్స్ అనేవి ఒకానొక ఏజ్లో మాత్రమే బయటపడతాయి. సో, అంటే ఒక పిల్లవాడు 2 సంవత్సరాలు నడవడం ప్రారంభిస్తున్నాడు, ఒక పిల్లవాడు మొదటి సంవత్సరానికే నడవడం ప్రారంభిస్తున్నాడు, లేదా ఒక పిల్లవాడు 3వ నెలకే నడవడం ప్రారంభిస్తున్నాడు అనుకోండి. అలా ప్రారంభించడం అనుకోండి. బట్ ప్రారంభిస్తున్నాడు అనుకుంటే అక్కడ ఏది డిసైడ్ చేస్తుంది? ముందుగా డిజైన్ చేయబడినటువంటి ఒక స్ట్రక్చర్. ఆ డిజైన్ చేయబడినటువంటి ఒక స్ట్రక్చర్నే మనం పరిపక్వత అంటాం. అంటే ఇది ఒక వార్షిక ప్రణాళిక మాదిరిగా మన స్కూళ్ళలో ఒక వార్షిక ప్రణాళిక ముందుగానే రెడీ చేసుకుంటాం చూడండి. సో, ఆ వార్షిక ప్రణాళిక రెడీ చేసుకున్న తర్వాత ఈ నెలలో ఇన్ని సెలవులు ఉండాలి, ఈ నెలలో ఈ యొక్క క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరగాలి, యాన్యువల్ ఎగ్జామ్స్ జరగాలి. సో, అని చెప్పి ఒక స్ట్రక్చర్డ్ వేలో మన కాలానుగుణంగా మనం ఏ మార్పులు ఎప్పుడెప్పుడు జరగాలి అనేటువంటి విషయాన్ని మనం ముందే నిర్ణయిస్తాం. సో, అలాగే పరిపక్వత అంటే కూడా అంతే. మనలో ముందుగానే నిర్ణయించబడిపోద్ది. ఈ సంవత్సరానికి ఈ మార్పులు జరగాలి, సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్ అనేది ఈ వయసులో బయటపడాలి. సో, అలాగే ఒక హెయిర్ అనేది ఈ వయసులో ఊడిపోవాలి. సో, లేకపోతే ఈ వయసులో మాట్లాడడం రావాలి, ఈ వయసులో నడవడం రావాలి. సో, ఇవన్నీ కూడా ముందుగానే మన జీన్స్ ఆధారంగా డిజైన్ చేయబడి ఉంటాయి. సో, అలా డిజైన్ చేయబడి వయసు ఆధారంగా క్రమంగా వికసించడాన్ని మనం ఏమంటామంటే పరిణితి, మెచ్యూరిటీ అంటామన్నమాట. మెచ్యూరిటీ. సో, దీంట్లో కూడా వైయక్తిక భేదాలు ఉంటాయి కదా. ఒకరికి త్వరగా మెచ్యూరిటీ వస్తే మరొకరికి లేటుగా మెచ్యూరిటీ రావచ్చు. అంటే మెచ్యూరిటీ అంటే ఇక్కడ విషయం ఏంటి? ఒక విద్యార్థి అమూర్త విషయాలను చాలా తొందరగా అవగాహన చేసుకోవచ్చు, ఒక విద్యార్థి అవగాహన చేసుకోలేకపోవచ్చు. అదే విద్యార్థి కొంచెం వయసు పెరిగిన తర్వాత అవగాహన చేసుకోవచ్చు ఆ విషయాలని. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వైయక్తిక భేదాలు ఉన్నాయని అర్థం దీంట్లో. ఓకే. మరి ఇక్కడ పరిపక్వతలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అభ్యాసనం వల్ల వచ్చే మార్పులు పరిణతి కాకపోయినా జాగ్రత్తగా గమనించాలి. అభ్యాసనం వల్ల వచ్చే మార్పులు పరిణతి కాకపోయినా ఏ చర్యని అభ్యసించాలన్నా అవసరమయ్యే పరిణతి ముఖ్య కారకం. సో, అభ్యాసన వల్ల కొన్ని మార్పులు వస్తాయి, అవి పరిణతి కాదు. సో, మనం కావాలని నేర్చుకున్నవి ఎందుకు పరిణతి అవుతాయి? మనలో ఆల్రెడీ డిజైన్ చేయబడి ఆ వయసు వచ్చిన తర్వాత అవి బయటపడితే అవి పరిణతి అవుతాయి. ఎటువంటి మనకి ప్రయాస పడకుండా అవి బయటపడతాయి, అవి పరిణతి అవుతాయి. కానీ మనం కావాలని అభ్యసిస్తే అవి పరిణతి ఎందుకు అవుతాయి? కానీ మనం ఏ చర్యను అభ్యసించాలన్నా మనకి ఏం అవసరం? పరిణతి అవసరం కదా. మనకి నిజంగా పరిణతి లేకపోయిందనుకోండి, ఆ విషయాన్ని అభ్యసించినా సరే మనకు ఎక్కదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఒక భాషను నేర్చుకోవాలనుకోండి. సో, భాషను కానీ లేకపోతే సంబంధించి మ్యాథ్స్లో ఏదైనా వడ్డీ లెక్కలు ప్రైమరీ స్టూడెంట్కి నేర్పాలనుకోండి. ఎలా నేర్పగలదు? అతని పరిణతి ఉంటుందా? సో, పరిణతి ఉండదు. సో, అతనికి ఎప్పుడు పరిణతి ఉంటుంది? 6, 7, 8 తరగతుల్లోకి వచ్చినప్పుడు పరిణతి ఉంటుంది. సో, కాబట్టి అప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు అవి. సో, ఒకవేళ పరిణతి లేకుండా అతను అభ్యసించగలడా? అభ్యసించలేడు. అందుకే అభ్యాసనం వల్ల వచ్చే మార్పులు పరిణతి కాకపోయినా ఏ చర్యను అభ్యసించాలన్న విషయం ఎవరు డిసైడ్ చేస్తారంటే పరిణతి డిసైడ్ చేస్తుందన్నమాట. ఉదాహరణకు శైశవ దశలో తల నిలకడగా నిలబెట్టడానికి, పాకడానికి అవసరమయ్యే
పరిణతి లేనిదే ఆ చర్యలు సాధ్యం కావు. ప్రత్యేక శిక్షణ ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగిన చర్యగా పరిణతిని చెప్పవచ్చు. జాగ్రత్త గుర్తించాలి. పరిణతికి శిక్షణ అవసరమా? అవసరం లేదు. సో ప్రత్యేక శిక్షణ ఏమీ అవసరం లేదు. అవసరం లేకుండానే అంతర్గతంగా ప్రీ డిజైన్డ్ స్ట్రక్చర్ మాట అది. సో మనలోనే మనకి ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టుగా వార్షిక ప్రణాళిక ఏదైతే ముందుగానే డిజైన్ చేసుకుంటామో, ఆ డిజైన్ చేసుకున్నట్టు ఆధారంగా కాలానుగుణంగా మనం స్కూల్లో అమలుపరుస్తామో, అలాగే మన జీవితం కూడా ముందే డిజైన్ చేయబడి ఉంటుంది. సో ఏ వయసులో ఏం జరగాలనేది. సో అలా జరిగేటువంటి ప్రక్రియనే మనం పరిణతి అంటాం. దీనికి స్పెషల్గా శిక్షణ ఏమీ అక్కర్లేదు. కానీ ఆ పరిణతి వచ్చినప్పుడు, అంటే ఆ యొక్క వయసు ఆధారంగా పరిణతి వచ్చినప్పుడు మనం ఆ విద్యార్థికి ఊతాన్ని ఇచ్చినట్లయితే ఆ విద్యార్థి ఆ విషయాన్ని బాగా నేర్చుకోగలుగుతాడనమాట. కాబట్టి వికాసం లాగానే పరిణతి కూడా ఒక గుణాత్మకమైనటువంటి ఒక ప్రక్రియ. మరి ఈ పరిణతి లేదా పరిపక్వత గురించి గెస్సెల్ అనేటువంటి వ్యక్తి ఒక నిర్వచనం ఇస్తాడండి. ఏంటంటే, పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమాయుతంగా పనిచేసేటువంటి ప్రక్రియనే పరిపక్వత అంటారు. సో పరిపక్వత అంటే ఏంటి? జీవి యొక్క జీవిత వలయంలో, జీవిత వలయం మొత్తంలో జన్యువుల యొక్క ప్రభావంతో, వేటి ప్రభావంతో? జన్యువుల యొక్క ప్రభావంతో, జీన్స్ ప్రభావంతో కార్యక్రమాయుతంగా పనిచేసేటువంటి, అంటే ఒక ముందుగానే డిజైన్ చేసి ఈ వయసులో ఇది జరగాలి, ఈ వయసులో ఇది జరగాలి అని చెప్పి కార్యక్రమాయుతంగా పనిచేస్తుందన్నమాట. ఈ ప్రక్రియనే మనం ఏమంటాం? పరిపక్వత అంటాం. ఎవరు చెప్పారు ఈ నిర్వచనాన్ని? గెస్సెల్ అనబడేటువంటి శాస్త్రవేత్త మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి క్రైగ్ మరొక నిర్వచనం చెప్తాడు. ఏంటంటే, పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని, జీన్ పొటెన్షియల్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి మార్పులు జరుగుతాయని. వెరీ ఇంపార్టెంట్. మనం అందుకే వార్షిక ప్రణాళికను ఆధారంగా చేసుకుని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ప్రణాళికాబద్ధమైనటువంటి మార్పులు అన్నమాట. ఈ ప్లాన్ అంటే ఈ సమయానికి ఈ విషయాల్లో పట్టు సాధించాలి, ఈ సమయానికి ఈ సామర్థ్యాలు విద్యార్థి పొందాలి అనేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది ఎవరు నిర్ణయిస్తారంటే పరిపక్వత అనేది నిర్ణయిస్తుంది. సో అంటే జీవి జన్యు ప్రతిష్టాన్ని ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని క్రైగ్ అనేటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగింది. సో మరి వికాసానికి, పరిపక్వతకి, అభ్యాసనానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే, వికాసం అనే ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యాసనం. సో అంటే వికాసం అనేది ఎప్పుడు కూడా సంక్లిష్టమైన అన్ని అంశాల కంటే అదే పెద్దది, వికాసమే పెద్దది. సో ఆ వికాసంలో ఇమిడి ఉన్నవే పెరుగుదల అయినా ఏదైనా సరే వికాసం కంటే చిన్నవే. సో ఇక్కడ వికాసం అనేది ఏ రెండిటి యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్, ప్రోడక్ట్కి ఈక్వల్ అంటే అభ్యాసనం ఏంటో పరిపక్వత. ఇప్పుడు పరిపక్వత వచ్చింది ఒక విషయం నేర్చుకునేటువంటి పరిపక్వత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6, 7, 8 తరగతుల్లో వడ్డీ లెక్కలు అనేటువంటి విషయాలు నేర్చుకునేటువంటి పరిపక్వత వచ్చిందనుకోండి. అప్పుడు మంచి మాస్టర్ దొరికి ఆ యొక్క విద్యార్థికి మంచిగా బోధించి ఆ విద్యార్థి కూడా మంచిగా అభ్యసించాడు అనుకోండి, శిక్షణ ఇచ్చామనుకోండి, అభ్యాసం జరిగిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిలో వికాసం అనేది వస్తుందా రాదా? సో తార్కికంగా ఆలోచించగలడం అనేటువంటి మానసిక వికాసం వస్తుందా రాదా? సో వస్తుంది కదా. సో అంటే ఆ వికాసం రావడానికి మనకి కారణం ఏంటి? పరిపక్వత ఒక కారణమైతే ఆ పరిపక్వతను పటిష్టం చేసింది ఏంటంటే శిక్షణ ద్వారా అభ్యాసన పటిష్టం చేసింది. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్టే అందుకే మనం వికాసం అంటామండి. సో వికాసం ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యాసనం. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సూత్రాలు అయినటువంటి వికాస సూత్రాల గురించి డిస్కస్ చేద్దాం. సో వికాస సూత్రాలు. సో వికాసం అనేది ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక నమూనాలనే మనం వికాస సూత్రాలు అంటాం. సో ముఖ్యంగా వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అవిచ్ఛిన్నం అంటే ఏంటి? విచ్ఛిన్నం కానిదే అవిచ్ఛిన్నం అండి. సో విచ్ఛిన్నం కానిది అంటే సో కంటిన్యూగా జరుగుతుంది అని అర్థం అన్నమాట. సో అంటే అవిచ్ఛిన్నంగా అంటే కంటిన్యూగా జరుగుతుంది. సో ఒక సూక్ష్మకణంగా మొదలయ్యేటువంటి ఒక మానవ జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. మనకి గర్భస్థ శిశువు నుంచి మొదలు పెడితే జీవిత అంతం వరకు కూడా వికాసం ఎక్కడా ఆగదు కదా. మన ప్రాణం పోయే వరకు కూడా
వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మరి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాలు అవలంబిస్తుంది. సో ఈ అవిచ్ఛిన్నంగా సాగేటువంటి ఈ వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే ఒకే జాతికి చెందినటువంటి జీవులలో ఈ వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితమైన నమూనా అంటే తిన్నగా క్రమబద్ధంగా సాగుతుందని అర్థం. ఇప్పుడు ఎవరైనా సరే భాషా వికాసంలో ఫస్ట్ ఏం నేర్చుకుంటారు? ముద్దు పలుకులతోనే మాట్లాడతారు. ఫస్ట్ బాగా ఎక్కువగా మాట్లాడేసి, సో వాక్యాలు పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడేసి, తర్వాత ఇంగితాలు ముద్దు పలుకులు మాట్లాడరు కదా. సో ఫస్ట్ ముద్దు పలుకులతోనే స్టార్ట్ చేస్తారు ఎవరైనా. అంటే మానవ జాతి తీసుకుంటే ముద్దు పలుకులు. సో దాని తర్వాత అలా 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 పదాలు వాక్యాలు ఇలా డెవలప్ అవుతుంది. అంటే ఒక ఖచ్చితమైన నమూనా, అందరిలో కూడా ఒక ఖచ్చితమైన నమూనా ఫాలో అవుతున్నారా? సో కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అందరూ ఒక ఖచ్చితమైన నమూనా ఫాలో అవుతున్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో ఫాలో అవుతున్నారు. సో ఒకరు త్వరగా ఈ యొక్క నమూనాను అవలంబిస్తుంటే కొందరు కొంచెం లేట్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే వికాస వేగంలో కారణం ఉంటుంది. కానీ వికాసం యొక్క నమూనాలో మాత్రం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తున్నారు వాళ్ళు. సో ఆ నమూనా రావడంలో కొందరికి వేగంగా జరుగుతుంది, కొందరికి లేటుగా జరుగుతుంది. ఓకే, అవి వైయక్తిక భేదాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక నమూనాను అవలంబించడంలో మాత్రం వైయక్తిక భేదాలు అనేవి ఉండవు. ఓకే, నెక్స్ట్ పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. సో పెరుగుదల వికాసం అంటే వికాసం అనే ఒక పెద్ద విషయంలో పెరుగుదల అనేది భాగం అనుకున్నాం, ఒక పెరుగుదల భాగం. సో పెరుగుదల వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు కదా. ఇప్పుడు శైశవ దశలో తీసుకున్నాం అనుకోండి, స్పీడ్గా అవుతుంది. తర్వాత పూర్వ బాల్య దశలో మళ్ళీ స్తబ్దిస్తుంది. తర్వాత ఉత్తర బాల్య దశలో కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ కౌమార దశలో పెరుగుతుంది, సో ఎక్కువగా ఉంటుంది. సో ఇలా పెరుగుదల వికాసం అనేది అన్ని దశల్లో కూడా ఒకే విధంగా జరగదు. ఒక దశలో తక్కువ ఉంటే ఒక దశలో ఎక్కువ, దశలో తక్కువ. సో అలా 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 మనకి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకే జాతికి చెందినటువంటి అన్ని జీవులలో ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబించినప్పటికీ, ఇప్పుడు భాషా వికాసంలో తీసుకుంటే ముద్దు పలుకుల నుంచి పెద్ద పెద్ద వాక్యాల వరకు అందరూ కూడా అలాంటి నమూనాను అవలంబిస్తారు కదండి. సో కానీ మనకి వైయక్తిక భేదాలు ఎక్కడుంటాయి? వైయక్తిక భేదాలు ఎక్కడుంటాయి అంటే వేగంలో ఉంటాయి, గుణాత్మకతలో ఉంటాయి. సో కొందరు బాగా మాట్లాడగలుగుతారు, కొందరు మాట్లాడలేరు. సో ఒక నమూనాను అవలంబించినప్పుడు అందరూ ఒకేలా మాట్లాడడం లేదు కదా. సో ఒక నమూనాని అవలంబిస్తారంటే ఆ డెవలప్ అవడంలో, బట్ ఆ డెవలప్మెంట్ అనేది వేగంలో మార్పులు ఉండొచ్చు, అలాగే క్వాలిటీలో మార్పులు ఉండొచ్చు. సో క్వాలిటీ, స్పీడ్లో ఈ రెండిట్లో కూడా వైయక్తిక భేదాలు ఉంటాయన్నమాట. సో వికాసంలో వైయక్తిక భేదాలు ఎక్కడెక్కడ కనబడతాయి అంటే మనకి ఆ వికాసం సాగేటువంటి స్పీడ్లోను, అలాగే అది పొందేటువంటి క్వాలిటీలోను. సో వీటిల్లో మనకి వైయక్తిక భేదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిశువు 5 నెలల వయసులో పాకడం ప్రారంభిస్తే వేరొక శిశువు 6 నెలలకు పాకవచ్చు. ఇదే విధమైన భేదాలు మానసిక, సాంఘిక, ఇతర వికాసాల్లో కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్, వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా, ఒక ఖచ్చితమైన నమూనాలు అవలంబిస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ ఇది ఖచ్చితమైన దిశ. ఈ రెండింటికి భేదం మనకు తెలియాలి. ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది, సూత్రానికి చెందుతుంది అని అడుగుతున్నాడు. కాబట్టి మనకు ఖచ్చితంగా వీటి మధ్య భేదాలు తెలియాలి. సో ఖచ్చితమైన నమూనాలు అవలంబించడం అంటే ఏంటి? ఒక నమూనా, ఒక మోడల్ని అవలంబించడం అన్నమాట. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. భాష వికాసం ముద్దు పలుకులతో స్టార్ట్ అయ్యి తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు. సో ఈ నమూనా. అలాగే ఒక దిశ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ విద్యార్థి అయినా, ఏ యొక్క పిల్లవాడైనా సరే తలను లేపుతాడు. తలను లేపిన తర్వాత కొన్ని నెలలకి మనం ఏం చేస్తాడు, ఆ యొక్క వెన్నుపూస పైన పట్టొస్తుంది, తర్వాత కూర్చుంటాడు, తర్వాత నడుస్తాడు, పరిగెడతాడు. సో ఎలా అంటే వికాసం అనేది శిరస్సు నుంచి మొదలు పెడితే పాదాభిముఖం వరకు కూడా సాగుతుంది. సో ఇలా శిరస్సు నుండి పాదం వరకు జరిగేటువంటి ఈ దిశను ఏమంటారంటే శిరః పాదాభిముఖ దిశ అంటారన్నమాట. శిరః పాదాభిముఖ సూత్రం. అలాగే రెండవది ఏంటంటే సమీప దూరస్థ దిశ. అంటే మొదట శిశువు పెద్ద కండరాలపై అదుపు వస్తుంది, ఆ తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, శిశువు భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, తర్వాత వేళ్ళ కండరాలపై అదుపు వస్తుంది.
ఇప్పుడు మీరు ఏదైనా వస్తువుని శిశువుకిచ్చి పట్టుకోమన్నప్పుడు ఫస్ట్‌లో ఏం చేస్తాడు? మొత్తం 2 చేతులతో పట్టుకుంటాడు. దాని తర్వాత తన చెయ్యితో అరచేయితో పట్టుకుంటాడు. దాని తర్వాత వేళ్ళతో పట్టుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పెద్ద కండరాలపై, భుజం కండరాలపై ఫస్ట్ ముందుగా అదుపు వస్తుంది. తర్వాత చేతి కండరాలపై అదుపు వస్తుంది. తర్వాత వేళ్ళపై అదుపు వస్తుంది. సో, ఇలా పెద్ద కండరాల నుంచి చిన్న కండరాల వైపుగా సాగేటువంటి ఈ అదుపుని ఏమంటామంటే సమీప దూరస్థ దిశ అంటాం. సో, తల నుంచి మొదలు పెడితే పాదాభిముఖం వరకు జరిగేటువంటి దాన్ని శిరః పాదాభిముఖ దిశ అని, ఓకే, పెద్ద కండరాల నుంచి చిన్న కండరాల వరకు జరిగేటువంటి ఈ యొక్క వికాసాన్ని సమీప దూరస్థ దిశ అని అంటాం. సో, దీన్నే మనం ఓవరాల్‌గా వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశను అవలంబిస్తుంది అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వికాసం వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. చాలా ఇంపార్టెంట్. వివిధ వికాసాలు, మన వికాసం అంటేనే కేవలం పెరుగుదల మాత్రమే కాదు కదా. సో, పెరుగుదల వికాసం ఉంటుంది, మానసిక వికాసం ఉంటుంది, అలాగే నైతిక వికాసం ఉంటుంది. సో, అనేక రకాలైనటువంటి సాంఘిక వికాసం ఉంటుంది. ఈ అన్ని వికాసాలు ఉంటాయి. సో, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానసిక వికాసం సరిగ్గా లేదు ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? సంఘంలో సరిగ్గా కలవలేడు. సో, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో సరిగ్గా మసలలేడు. సో, అలాంటప్పుడు అతని యొక్క సాంఘిక వికాసం కుంటుపడుతుంది. అలాగే నైతిక వికాసం కూడా కుంటుపడుతుంది. ఏ సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. సో, ఓవరాల్‌గా నైతిక వికాసం కూడా కుంటుపడుతుంది. సో, అందుకే వివిధ వికాసాలన్నీ పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ఒక వికాసం కుంటుపడితే ఆ వికాసం యొక్క ప్రభావం మిగతా వికాసాలపై కూడా ఉంటుంది. అందుకే అవన్నీ కూడా పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం ఒక పరస్పర చర్య. సో, పరస్పర చర్య అంటే ఏ రెండిటి మధ్య జరిగే పరస్పర చర్య వికాసం? అనువంశికత పరిసరాల మధ్య జరిగేటువంటి పరస్పర చర్య. అనువంశికత పరిసరాల మధ్య జరిగేటువంటి పరస్పర చర్యే మనకు వికాసం. మనం ఆల్రెడీ ఫార్ములాలో చెప్పుకున్నాం కదా. సో, ఫార్ములా ఏం చెప్పుకున్నాం? అభ్యాసనం ఇంటూ పరిపక్వత ఈక్వల్ టు వికాసం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమని చెప్పుకుంటామంటే అనువంశికత ఇంటూ పరిసరం అని చెప్పుకోవాలన్నమాట. అంటే పరస్పర చర్య అంటే ఏ రెండింటి మధ్య జరిగే పరస్పర చర్య? మనకి అనువంశికత వల్ల, పరిసరాల వల్ల. సో, ఏ దశలోనైనా వ్యక్తి అనువంశికత వల్ల ఉన్న సామర్థ్యాలు, వాటి ఆధారంగా పరిసరాల్లో జరుపుతున్న ప్రతిచర్యల వలనే వాటి యొక్క మూర్తిమత్వం నిర్మించబడుతుంది కదా. సో, మన తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మన పరిసరాలు, ఇప్పుడు మన ఫెమిలియర్ ఎగ్జాంపుల్, అడవిలో పెరిగినటువంటి శిశువు ప్రవర్తన ఎలా ఉంటుంది? వాడు జీన్స్ ఎలా ఉన్నప్పటికీ వాడి పరిసరాల ప్రభావం వల్ల ఏం చేస్తాడంటే మిగతా జంతువులు ఎలా ప్రవర్తిస్తున్నాయో అలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. సో, అంటే పరిసరాల ప్రభావం ఉంది కదా ఆడ వికాసం పైన. సో, అలాగే అనువంశికత ప్రభావం కూడా ఉంటుంది కదా. సో, ఈ రెండింటి యొక్క ప్రభావమే వికాసం కదా. సో, కాబట్టి వికాసం అనేది ఒక పరస్పర చర్య. సో, ఎక్కువ మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, సో, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం అనేది ఒక పరస్పర చర్య. ఈ రెండింటిలో మన డిఫరెన్స్ తెలియాలి. సో, వివిధ వికాసాలు పరస్పరంగా కొనసాగుతాయి అంటే వివిధ వికాసాలు అంటే మీకు అన్ని వికాసాలు గుర్తు రావాలి. సో, ఒక వికాసం కుంటుపడినా సరే మిగతా వికాసాలపై ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సాంఘిక వికాసం కుంటుపడితే మిగతా వికాసాలు, మానసిక వికాసం కుంటుపడితే సాంఘిక వికాసం. సో, ఇలా వేరు వేరు వికాసాలపై మనకి ఆ యొక్క ప్రభావం ఉంటుంది కదా. సో, దాన్నే పరస్పర సంబంధంగా కొనసాగుతుంది అని చెప్తాడు. మరి ఇక్కడ పరస్పర చర్య అంటే ఏంటంటే అనువంశికత మరియు పరిసరాల మధ్య జరిగేటువంటి పరస్పర చర్య వికాసం అని చెప్తున్నాడు. సో, ఈ క్లారిటీ అనేది మనం మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ మనకి వికాసాన్ని ప్రాగుత్యకరించవచ్చు. సో, ప్రాగుత్యకరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు అన్నమాట. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిశువు ప్రస్తుత వికాస వేగం ఆధారంగా శిశువు వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో ఊహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసు నాటికి ఆ పిల్లవాడు ఎంత ఎత్తు ఎదగలడు అనేటువంటి విషయాన్ని మనం ప్రాగుత్యకరించవచ్చు అన్నమాట, అంచనా వేయవచ్చు. సో, నెక్స్ట్, వికాసం అనేది ఒక సంచితమైనది. ఇది కూడా ఒక మంచి బిట్ మాట ఇది కూడా. సో, సంచితమైనది. మీరు మ్యాథమెటిక్స్ కనుక మీకు టచ్ ఉంటాయి, స్టాటిస్టిక్స్లో సంచిత పౌనపున్యం అనేది ఉంటుంది, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అని. సో, దాంట్లో ఏం చేస్తారు? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో మీరు అలాగే డిఎస్సి చదువుతారు కాబట్టి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మీకు ఐడియా ఉంటుంది. సో, అక్కడ ఏం చేస్తారంటే పాత వాల్యూ ఏదైతే ఉండదో ఆ పాత వాల్యూని కొత్త వాల్యూ కలుపుతారు. సో, అలా కొత్త వాల్యూ మళ్ళీ ఎలా కలుపుతారు? అలా కలిపి మొత్తం వస్తుంది అన్నమాట. ఇక్కడ లాస్ట్కి మొత్తం వస్తుంది. అంటే ఇక్కడ 2 ఉంటాయి. సో,
ఇక్కడ 5 ఉంటాయి. సో 2, 5, 7, 7, 5, 12. సో అలా మొత్తం కలుపుకుంటూ వెళ్తారు. అంటే సంచితమైనది అంటే ఏంటంటే ఒక్కసారిగా ఉట్టిపడేది కాదు వికాసం అనేది. మనం ఒక పిల్లవాడు ఏదో డమరుకం సినిమాలో అనుకుంటా ఆ పిల్లవాడు శివ అంటాడు. సో శివ అనగానే ఇంకా శివుడే నిజంగా ఈ పిల్లవాడు నోటముట పలికించాడు ఆ వర్డ్ అనుకుంటారు. సో అది మనకి అనవసరం. అది ఎలా జరిగిందనేది మనం దాని జోలికి వెళ్ళకూడదు. బట్ ఇక్కడ మన సబ్జెక్ట్ విషయానికి వస్తే ఆ శివ అనేటువంటి వర్డ్ వెంటనే పలకరండి. సో దాని వెనకాల చాలా ప్రాసెస్లు ఉంటాయి. అనేక రకాల ప్రాసెస్ మెంటల్గా చాలా ప్రాసెస్ జరిగిన తర్వాత మాత్రమే ఆ యొక్క వర్డ్ పలుకుతాడు. అంటే అమ్మ అనేటువంటి వర్డ్ కానీ, అత్త అనేటువంటి వర్డ్ కానీ, సో ఏదైనా పిల్లలలో ఏది ఎగ్జిబిట్ చేసినా సరే ఆ ఎగ్జిబిట్ చేసింది ఉన్నట్టుండి వచ్చింది కాదు. అది దాని వెనకాల జరిగే ప్రాసెస్లు చాలా ఉంటాయి. సో అంటే వికాసం అనేది ఉన్నట్టుండి రాదు. దాని వెనకాల చాలా ప్రాసెస్లు ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే ఆ నియమాన్నే వికాసం సంచితమైనదిగా చెప్పవచ్చు. శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతరికంగా మార్పులు చెందుతూ హఠాత్తుగా ఆ మార్పుల ఫలితాన్ని మనం గమనిస్తాం. సో ఇలా మనలో జరిగే మార్పు పెరుగుదల అనుభవాల పరిణామమే. ఓకే, నెక్స్ట్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వెరీ ఇంపార్టెంట్. సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. నార్మల్గా సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు అంటే వ్యక్తి ఏ రకమైన వికాసాన్ని అయినా మనం పరిశీలించినట్లయితే అది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ సాగుతుందని అవగాహన అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకోవడం, ఒక వస్తువును పట్టుకోవడం చూస్తే మొత్తం చేయిని ఉపయోగిస్తాడు కదా, ఆ తర్వాత చేతి వేలను ఉపయోగిస్తాడు. సో అంటే ఒక సాధారణ దిశ నుండి మనకి సమీప దూరస్థ దిశ అనుకున్నాం చూడండి. సో అలా మాట ఇది కూడా ఒక సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. సో ఇలా మనం వికాసం గురించినటువంటి సూత్రాలన్నింటినీ కూడా డిస్కస్ చేస్తాం. వీటిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వికాసం, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. అలాగే వికాసం అనేది పరస్పర చర్య. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకు తెలియాలి. అలాగే వికాసం సంచితమైనది అంటే అర్థం తెలియాలి. సో దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనల్ని అడుగుతాడు. సో దాంట్లో మనకి వేరియేషన్ చూపాలంటే మనకి ఖచ్చితమైన అర్థం తెలియాలి. సో ఓకేనా. నెక్స్ట్ వికాసంపై అనువంశికత, పరిసరాల మరియు సాంస్కృతిక ప్రభావం.